పాపారావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగగీత పోటీ చేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారంటారు మీ మాట? పవన్ కళ్యాణ్ మరి గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఎందుకనండి? అది మంచి వ్యక్తి కనుక. మంచి వ్యక్తి ఎలా నమ్ముతున్నారండి ఆయన మంచి వ్యక్తి? మంచి వ్యక్తి, బాగా మంచి వ్యక్తి. మరి ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? చాలా మంది చేసుకున్నారండి. 3 పెళ్లి చేసుకున్నారు. మిగతా వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నారు. వాళ్ళు అంటే ఏంటి ఎక్స్ట్రా తీసుకోవడం అర్థం కాలేదు. అవును మరి అది 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఎక్కడ మీరు వాళ్ళని ఎన్ని ఉన్నాయి దోపల వాళ్ళకి? అంటే ఒక పెళ్లి చేసుకుని వెనకాల నడుపుతున్నారంట. నడుపుతున్నట్టు వాళ్ళు నడుపుతున్నవాడికే వస్తాయి. అది ఇప్పుడు మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. ఎలా ఉంటది అంటారు అభివృద్ధి అనేది? అభివృద్ధి చాలా బాగుంటది అంటారు. మరి మీ ఇంటి ఆడపడుచుని వంగగీత నేను ఈసారి గెలిపిస్తాను అంటారు. ఆవిడ ఒక్క డిపాజిట్ కూడా పోలేదు. డిపాజిట్ కూడా ఏంటండి? ఆవిడ ఎంతమంది ఎంపీ కింద ఎమ్మెల్యే కింద చేశారు. ఎలా ఉందండి ఆవిడ? ఎమ్మెల్యే కింద చేసింది సంవత్సరం ఒకసారి వచ్చేది. ఎంపీ కింద చేసింది ఒకసారి కూడా కాపలేదు. అది ఎంపీ కింద చేసినప్పుడు అసలు కనిపించలేదు. ఒక్కసారి కూడా కనిపించలేదు. ఢిల్లీలో ఉండదు. ఎంపీ ఎవడో కూడా తెలియదు. ఎంపీ ఎవడో కూడా తెలియదు అంట. అలా తిరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 ఖచ్చితంగా. మీరు ఒక్కలో ఓటేస్తారా? 4 చేత ఓటేస్తారా? 4 చేత ఎంతాం. 4 అంటే ఎవరన్నా? 4 చాలా మంది ఉన్నారు. ఊరంతా ఎంతో. ఊరంతా అది ఎందుకని అంటారు? అంతమంది చేత ఓటేయించడం అంత అవసరం ఏముందండి మీకు? అలాంటి వ్యక్తి వెనకండి అతను. ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే మంచి మనిషి అంటారు. మంచి మనిషి. ఎందుకు ఆయన మీద నమ్మకం వచ్చిందో మాట చెప్పండి నాకు. నమ్మకం అతను సినిమా ఫీల్డ్ లో ఉండి కష్టపడి సంపాదించి ప్రజలకు ఖర్చు పెట్టాడు. అంటే వీళ్ళు దోసుకున్నారు దొంగలు. ఆయన సంపాదించిన డబ్బు అంతా ప్రజలకు పెడుతున్నాడు అంటారు. పెడుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఓటు వేయాలి. అది అంటే మీరు కూడా మార్పు కోరుకున్నారా? కోరుకుంటున్నాం మేము. మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 మెజారిటీ వస్తుంది. 1,00,000 పక్క. మరి ఆయన గుర్తుండనా? గాజు గ్లాస్. ఓకేనా, థ్యాంక్ యూ.